वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ओम शांति शांति शांति। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణము. ఏషాం వై భూతానాం పృథివీరసః. ఈ పృథివీ తత్వం, పృథివీ యొక్క సారం, రసం. ఏషాం భూతానం అంటే ప్రాణుల యొక్క మూలం. ఏషాం భూతానాం పృథివీరసః. పృథివీ రసం అన్నముగా తయారై, అన్నముతోటి శుక్రం తయారై, శుక్రంతోటి ఈ జీవ జంతువులన్నీ జన్మిస్తున్నాయని అభిప్రాయం. పృథివ్యా ఆపహ. పృథివీ నుండి ఆపహ. ఆప అంటే జలం, రసతత్వం. ఆపో పృథివ్యా ఆపో అపాం ఓషధయ. నీటి నుంచి, రసతత్వము నుంచి ఔషధతత్వం. ఔషధీనాం పుష్పాని. ఔషధాలతోటి పుష్పాలు. పుష్పాణం ఫలాని. పుష్పములతోటి ఆయా వృక్షముల పండ్లు. ఫలానాం పురుష. ఆ ఫలముల యొక్క సారం అన్నం. అన్నంతో పురుషుడు. పురుషస్య రేత. ఆ పురుషుని శరీరం నుండి శుక్రం తయారవుతుంటది. సాహా ప్రజాపతి ఈక్షాంచక్రే హంతాస్మై ప్రతిష్టాం కల్పయానీతి సా శ్రియం ససృజే తాం సృష్ట్వా అధా ఉపాస్త తస్మాన్ స్త్రియమధః ఉపాసీత. సాహ ప్రజాపతి ఈక్షాంచక్రిగా పరమపిత పరమేశ్వరుడు ఆలోచించాడు ఏంటంటే, హంతాస్మే ప్రతిష్ట. నేను ఒంటరిగా ఉంటే నా వల్ల ప్రయోజనం ఏంటి? నాలో ఈ ఏ సామర్థ్యములు ఉన్నాయి అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఆ ప్రయోజనం వల్ల ఏం ప్రయోజనం? నాలో ఉన్నటువంటి సామర్థ్యాలను నేను ఏదైనా చేసి చూపిస్తే, నిరూపించుకుంటే తద్వారా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంటుంది, నాకు మంచిగా అనిపిస్తుంటది అనేటువంటి భావజాలంతో భగవంతుడు ఈ యొక్క సృష్టి వ్యవస్థను ఏర్పాటు చేశాడు అనమాట. ప్రతిష్ట, తన ప్రత్యేకతను చూపించడానికి. కల్పయానీతి. ఆ యొక్క ప్రతిష్టను వివిధ రకాలుగా దాన్ని సృష్టించాడు. అందులో మొదట శ్రియం ససృజే. ముందు శ్రీజాతిని. శ్రీజాతి అంటే ప్రకృతి. తాం సృష్ట్వా అధ ఉపాస్త. ఆ స్త్రీకి అంటే ప్రకృతిని సృష్టి చేసి అధ ఉపాస్త, ఆమెను ఉప ఆస్త అంటే దగ్గరగా అంటే తనకు, తన భావజాలానికి. ఇప్పుడు వివాహం చేసుకున్నటువంటి స్త్రీని పురుషుడు తనకు అందుబాటులో ఏ రకంగానైతే నివాసం ఏర్పరచుకుంటాడో, అదే రకంగా భగవంతుడు ఈ యొక్క సృష్టిని, ప్రకృతిని ఏర్పరిచి ఉప ఆస్థ తన వద్ద, తనకు అందుబాటులో నియంత్రించుకున్నాడు. తస్మా శ్రియం అధః ఉపాసీత. ఆ విధంగా స్త్రీని అధ ఉపాసీత. అధ అంటే ఆధారం. ఆధారం అంటే నిమ్నము అని అంటే తర్వాత వచ్చినటువంటిది అంటే ఏంటంటే, ఎవరి ఉద్దేశాన్ని అయితే నెరవేర్చడానికి సమకూర్చుకోబడినటువంటిదో
ముందు భగవంతుని స్థానమేమో హిరణ్య గర్భ సమవర్తత అగ్రే అగ్రే మునుముందుగా ఉండేటువంటిది, తర్వాత వచ్చినటువంటిది ప్రకృతి తత్వం. అందుకని ఆధారం ఆధేయం, ఉపస్తరణం ఒకటి, అభిధానం మరొకటి. అట్లా స ఏతం ప్రాంచం గ్రావాణం ఆత్మన ఏవ సముద్ అపారయత్ తేన ఏనాం అభ్యసృజత్. స ఏతం ప్రాంచం, ఈ విధంగా ముందు తనను పురుషునిగా నిరూపించుకొని ఆ తర్వాత స్త్రీ రూపాన్ని, ప్రకృతి రూపాన్ని ఏర్పరిచి స ఏతం ప్రాంచం, ఈ విధంగా మునుముందుగా గ్రావాణం ఆత్మనః ఈ రూపకంగా అణుసృష్టితోటి తనను అంటే పురుషతత్వము అంటే జీవాత్మతత్వమును ఏవా సమ్ ఉత్ అంటే మంచిగా ఉన్నతి చెందే విధంగా, అభ్యుదయం అయ్యేటువంటి విధముగా అపారయత్ తేన ప్రీపాలన పూరణయో ఆ యొక్క అనురూపాన్ని సృష్టించి ఆ యొక్క అనురూపంలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క పాలన చూడడం, ఎదగడం ద్వారా. ఇప్పుడు చెప్తూ ఇవాళ శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే భగవంతుని కర్మఫలానుసారంగా, భగవంతుని కర్మఫలం ఏముండదు, జీవాత్మ యొక్క కర్మఫలం. జీవాత్మకు జన్మెనెత్తాలని ఉంటుంటది, మళ్ళీ తర్వాత సవరించారు. ఆ విధంగా ఏంటంటే ఈ జీవుని యొక్క కర్మఫలం అనుసారంగా అతని కర్మఫలం ఏ రకంగా ఉంది, కోరిక ఏ రకంగా ఉంది, ఏ జన్మ ఎత్తాలి, ఏ శరీరంతో ఆ కర్మఫలం అనుభవించాలి, ఎవరి సంయోగంలో అనుభవించాలి అనేటువంటి ఆ భావజాలం అనుసారంగా తేన ఏనాం అభ్యసృజత్ దీనిని అంతటిని, ఈ యొక్క సృష్టి వ్యవస్థను అంతటిని సృష్టించాడు, తయారు చేశాడు, ఆవిష్కరించాడు. తస్యా వేది ఉపస్థో లోమాని, తస్యా ఆ యొక్క భగవంతుడు చేసినటువంటిది, ఇంతవరకు చేసినటువంటిది అమైతిని సృష్టి. ఆ అమైతిని సృష్టి లోపల అంగాలను, అవయవాలను ఏర్పరుస్తూ తస్యా ఆ యొక్క వేదిని ఏర్పాటు చేసి, యజ్ఞము ఏ రకమైతే వేది ఉంటుంటుందో అదే విధంగా ఈ దేహంలో వేది ఉపస్థ లోమాని, ఉపస్థము వద్ద రోమాలు, బరిహి అంటే ఈ యజ్ఞము దగ్గర మీరు ఎవరైతే ఆ పిడిచేడులో ఉదయన్ గారు చేశారు కదా, ఇప్పుడు చిదానంద గారు, వారు దర్శపూర్ణమా షష్ఠి చేసేటప్పుడు యజ్ఞకుండం చుట్టూ కాశగడ్డిని పరచడం. ఆ కాశగడ్డి ఇప్పుడు భగవంతుని సృష్టి వ్యవస్థ ప్రకారం నీటి పక్కన తుంగ మొలవడం, మరియు ఋగ్వేదం 10వ మండలం ప్రకారం ఇల్లు మంచిగా ఉండాలి, ఇంట్లోకి రోగాలు రాకూడదు, సూక్ష్మక్రిములని బయటనే ఉండాలి అంటే ఇంటికి చుట్టూ కొంత స్థలము విడిచిపెట్టి ఆ స్థలంలో పూల మొక్కలు, పచ్చిగా గడ్డి మొలిపింపజేస్తే వచ్చినటువంటి సూక్ష్మ క్రిములన్నీ అక్కడే ఆగిపోతుంటాయి, ఇంట్లో వరకు రావు, ఇంటిల్లిపది క్షేమము అనేటువంటి ఉద్దేశం దాంట్లో ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వేది ఉపస్థం అనేటువంటి అంగము లోమాని బర్హి, ఈ యొక్క రోమాలు ఏంటంటే వేరే ఏవి సోకకుండా ఉండడానికి ఆ రోమాలు కాపాడుతాయి అని చెప్పాడు అన్నమాట. బర్హి అంటే ఈ యొక్క గడ్డి. చర్మాధిశవనే ఈ చర్మమును కప్పుకొని అవి ఉంటుంటాయి. ఇప్పుడు నది, ఈ యొక్క సరస్సులు, కొలనులు, ఈ యొక్క ఇవన్నీ ఉప్పొంగేటువంటి వాటి జలధారల పక్కనకు భూమి భాగం ఉంది,
ఏ రకమైతే గడ్డి తుంగ ఉండి ఈ యొక్క సూక్ష్మ క్రిములకు అన్నింటికి ఆధారం అవుతుంటో, నివాసం ఉండడానికి కారణం అవుతుంటుంటుందో ఆ విధంగా సమిద్ధో మధ్యతస్థౌ ముష్కౌ, ఈ యొక్క ఇది ఏంటంటే సమిద్ధ ఏ రకమైతే యజ్ఞకుండములో ఆధానం చేసినటువంటి అగ్నిని రగులుకోవడానికి స్రువ పట్టుకొని ఏ రకమైతే ఆహుతి ఇస్తూ పోతుంటామో ఆ రూపకంగా ఈ రెండు సమిధలు, ఏమి సమిధలు అంటే స్త్రీ పురుషుల వారి ఇద్దరు సమిధలు అంటే శరీరములు. ఈ సమిధలు అంటే శరీరంలో అనే భాష ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఋగ్వేదంలో సమిధ అంటే ఈ కాష్టముల నిప్పు రాజేసి ఓం స్వాహ పూజనీయ ప్రభు వైదిక్ ధర్మకి జయ అనేటువంటిది ఇది యజ్ఞం కాదు, ఇదే యజ్ఞం కాదు, ఇది బయటకు చూపిస్తూనే దాని వెనకాల మన జీవితాన్ని సవరించడం జరిగింది. కాబట్టి ఆ మానవ జీవనం, దివ్య మానవ నిర్మాణం ఈ అగ్నిహోత్రం ద్వారా ఉన్నది. కాబట్టి ఆ అగ్నిహోత్రంలో ఈ మానవ నిర్మాణంలో ఆత్మను తీసుకురావడం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి తీసుకురావడం, ఈ ఇంటికి వచ్చిన తర్వాత జన్మింపజేసి ఆ ఇంటిలో గృహంలో ప్రవేశింపజేసి గృహ ప్రవేశం చేసి గృహస్థ జీవితంతో ఎదిగింపజేస్తున్నప్పుడు ఈ యొక్క సమిధకు 8 అంగుళాల సమిధ అని చెప్పేసి దయానంద సరస్వతి రాశాడు. దానికి ఋగ్వేదము 10వ మండలము 72వ సూక్తము 8, 9 ఈ 2 మంత్రాల్లో 9వ మంత్రములో సప్తభిరదితి, అదితి అంటే ప్రకృతి, ప్రకృతి అంటే ఈ దేహము, సప్తభి 7 చక్రాలతో ఉంటుంటది. కానీ ఈ యొక్క జీవాత్మ మానవ జన్మ యొక్క రహస్యము అష్టౌ పుత్రాసో అదితి అని 8 చక్రాలు చెప్పడం జరిగింది. దీనిని అథర్వవేదంలో అష్టచక్ర నవద్వార అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సమిధ అంటే కర్రతో చేసేది ఏదే కాదు, ఈ జీవితాన్ని సవరించాలి అని చెప్పినటువంటిది. మనుష్యవత్ అంటే మనుషుని వలె, మానవ జన్మ వలె, ఏ జన్మలో ఇది సాధ్యం కానిది కేవలం మనుష్య జన్మలోనే ఉంటుంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకంలో ఇవన్నీ మంత్ర ప్రమాణ పూర్వకంగా వస్తున్నాయి. మనుష్యవత్, మనుషుని వలె, మనుషుని యొక్క జీవితం వలె అనేటువంటిది. అందు గురించి ముష్కౌ అని అంటే ఈ యొక్క గర్భధానం చేసేటప్పుడు ఇద్దరిలో జరిగేటువంటి ఆ యొక్క సంయోగంతో ఈ యొక్క సంతానం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. సా యావానుభావై వాజపేయేన యజమానస్య లోకో భవతి. ఈ విధంగా వారి ఉపస్తరణము అపిధానం ఈ రెండింటి సంయోగంతో సా యావాన్ ఎంతవరకైతే వై వాజపేయేన యజమానస్య, ఈ వాజపేయం అంటే శారీరక ఊష్మ ద్వారా ఏవైతే ధాతు స్రవం జరుగుతుంటుందో యజమానస్య, యజమానుని యొక్క లోకో భవతి, ఆ యజమానుని యొక్క లోకము అని అంటే అతని వంశము ఉద్భవిస్తుంటది, నడుస్తుంటది. తావానస్య లోకో భవతి, ఎంతైతే తను ఏ గుణకర్మ స్వభావాలతోటి సంతానానికి జన్మనిచ్చి ఆలన పాలనతోటి ప్రయోజకులను చేస్తుంటాడో అదే విధంగా ఆ తర్వాత వచ్చేటువంటి వారి వంశం అనేటువంటిది అవే గుణకర్మ స్వభావాలతోటి ఉంటుంటది. అందుకే ఈ కులవృత్తుల పేరుతోటి కమ్మరి కులవృత్తిని ఆశ్రయిస్తే కమ్మరిగానే ఉంటాడు. ఎన్ని తరాలైనా కుమ్మరిగానే ఉంటాడు, అవసరగానే ఉంటుంటాడు. ఈ కులవృత్తుల పేరుతోటి ఏంటంటే అది వారి లోకం, వారు అందులో ఉన్నవారు అందులోనే ఉంటుంటారు. దీనిని ఒక భాషలో చెప్పాలంటే కూపమండూక వృత్తి అనడం. ఇక ప్రతిభావంతులైతే ఏంటంటే కేఆర్ నారాయణన్, అతను పుట్టింది ఒక చోట, అతను మన దేశానికి ప్రథమ నాగరికుడిగా రాష్ట్రపతి అయ్యాడు. ఇప్పుడు ద్రౌపది ముర్ము అయ్యే రకంగా. అంటే ప్రతిభావంతులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎదగవచ్చు, కానీ
సంకుచిత స్వభావం గలటువంటి వారు అదే కులవృత్తులతో అక్కడే కూపమండుకంలాగా బావిలో కప్పవలే అక్కడే ఉంటారు. యా ఏవం విద్వాను అధోపహాసం చరత్యాసం స్త్రీణాం సుకృతం భృంక్తే అథ యా ఇదం అవిద్వాన్ అధోపహాసం చరతి అస్య స్త్రియాః సుకృతం భృంజతి. ఇంకా ఎప్పుడైతే యా ఏవం విద్వాన్ ఇటువంటి సందర్భంలో విద్వాంసులు ఏంటంటే దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే ఎవరైతే విద్వాంసులు ఈ వివాహ సంస్కారంలో చెప్తున్నాడు ఏంటంటే సంస్కారం అన్నము వండి ఆహుతులు ఇచ్చిన తర్వాత ఇక అందరినీ సాగనంపి గర్భాధానం గురించి వెళ్ళేటప్పుడు మరియు వారిని ఇంటికి వచ్చి అక్కడ యజ్ఞం చేసిన తర్వాత వచ్చినటువంటి వారితో ఆశీర్వాదం తీసుకొని ఎవరైనా పండితులు విద్వాంసులు ఉంటే సరే లేదంటే స్వస్తివాచనం శాంతికరణం వారు స్వయంగా వారే చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని మళ్ళీ ఇదే విషయాన్ని ఇక్కడైతే స్వస్తివాచనం శాంతికరణం గురించి చెప్పాడో అక్కడైతే గర్భధానం అవుతుండగానే వచ్చేటువంటి ఆత్మ స్త్రీ గుణకర్మ స్వభావములుగా పురుష గుణకర్మ స్వభావములతోటి ఉంటుందా అనేటువంటిది ఆ ఆత్మ. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే ఆత్మ వచ్చేది పురుష శరీరం నుండి, మరి స్త్రీ గుణకర్మ స్వభావాలు పురుష గుణకర్మ స్వభావాలు అంటే ఏంటంటే శుక్రం అధికంగా ఉంటే పురుష శరీరంతో పురుష జన్మగా జన్మిస్తూ ఉంటుంటది కాబట్టి కర్మ స్వభావాలు వస్తుంటాయి. ఎప్పుడైతే స్త్రీ యొక్క రజస్సు బలిష్టంగా ఉండి ఆరోగ్యదాయకంగా ఉన్నట్టయితే ఆ యొక్క పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రం బలహీనపడిపోవడం వల్ల స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి ఆ అండము ఆ రజస్సే బలిష్టంగా ఉండడం వల్ల ఏంటంటే స్త్రీ పిండముగా ఎదిగి స్త్రీ జన్మతోటి స్త్రీ శరీరము స్త్రీ యొక్క గుణకర్మ స్వభావాలతోటి పుట్టడం జరుగుతుంది. ఏమైనా అర్థమవుతుందా? ఊరికే కూర్చున్నారా? అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి యాత్రికుడు బయటకు వెళ్ళిన తర్వాత ఎడ్ల బండి దొరికితే ఎడ్ల బండి, గుర్రబండి దొరికితే గుర్రబండి, బస్సు, ఆటో ఏది దొరికితే దాంతో గమ్యానికి చేరడం ముఖ్యం. దేంతో వచ్చారు అని అంటే రైల్లో ఉంటే రైలు యాత్రికులని, విమానంలో ఉంటే విమాన యాత్రికులని, ఆ రకంగా బస్సులో వస్తే బస్సు ప్రయాణికులు అని చెప్పేసి ఈ రకంగా మనకు పేరు ఎట్లయితే పడుతుంటుందో స్త్రీత్వం పురుషత్వము అనేటువంటిది ఈ యొక్క శుక్రం అధికం ఉంటే పురుషుడు, రజస్సు అధికంగా ఉంటే స్త్రీ అనేటువంటి అభిప్రాయం. ఈ విషయాన్ని విద్వాన్ అధోపాహసం ఈ యొక్క విద్వాంసులైనటువంటి వారు అధో ఉపహాసం ఆయాసం ఈ యొక్క గర్భాధాన క్రియ చేస్తుండగానే అప్పుడే తెలిసిపోతుంటది విద్వాంసులైనటువంటి వారికైతే. ఇక విద్వాంసులు కానటువంటి వారికైతే ఇంకా అది పుట్టిన తర్వాత తెలుస్తుంటది అన్నట్టుగా. అందుకని స్త్రీణాం సుకృతం వృంక్తే ఎప్పుడైతే ఇద్దరు విద్వాంసులై ఉంటుంటారో లేదా ఎవరైతే విద్వాంసులై ఉన్నటువంటి వారు విద్వాంసులు కానటువంటి వారు విద్వాంసులై ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా ఏకీభవిస్తూ వారిని బలపరిచినట్టయితే తద్వారా స్త్రీణాం సుకృతం వృంక్తే వారికి ఇక సుకృతం మంచి జరుగుతూ ఉంటుంటది. ఇక ఏకీభవించినటువంటి పరిస్థితుల్లో లోపటి నుంచి వస్తున్నటువంటి సంకేతాలు కొన్ని, బయట ఎదుర్కోవలసినటువంటి కొన్ని తన శారీరకంగా మరిన్ని
కుటుంబ పరకంగా ఇంకొన్ని అన్ని సమస్యలే. అంటే లోపల నుంచి వస్తున్నాయటువంటి ఏంటంటే వికారం 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 అంటే వికారం అంటే ఏంటంటే అరుచి అరుచి వాంతికి రావడం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రభావం ఎప్పుడైతే చూపిస్తుంటుంటుందో అరుచి అరుచి అంటే తన రుచికి భిన్నమైనటువంటి స్వభావం కలగడమే ఈ యొక్క లోపల కడుపులో తిప్పడం, వాంతికి రావడం. అంతకు మినహా ఇంకేమీ లేదు వాంతికి వచ్చేటువంటి. అందుకే ఆ లోపల నుంచి వచ్చేటువంటి వికారానికి అరుచి ఏదైతే పుడుతుందో రుచి కలగాలని చెప్పేసి పుల్లటి మామిడికాయలు తినడానికి ప్రయత్నం చేయడం, ఈ చింతకాయలు తినడానికి ప్రయత్నం చేయడం, అంటే ఆ అరుచి అనేటువంటిది తిరిగిపోవాలి. అంతేగాని ఎక్కువ తిన్నప్పుడు అరగకుండా వాంతికి అవుతుంటే దానికి కూడా మామిడికాయ తింటాము అని అంటే అది కుదరదు. ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. మనోరంజనానికి చూపిస్తుంటారు కదా, వాంతులు అవుతున్నాయి అంటే ఎందుకు అవుతున్నాయి అంటే అమ్మో నువ్వు గర్భం వచ్చినట్టున్నది అని చెప్పేసి అంటుంటారు. అదే తర్వాత అంత తీరిగ్గా తెలిసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే నీకు అదేం లేదు, రాత్రి ఏదో అటువంటి పదార్థం తిన్నావు, అది అరగలేదు కాబట్టి అందుకే వాంతికి అయిందని తెలుస్తుంది అన్నట్టు. అప్పుడు నవ్వుకుంటారు. ఇదం అవిద్వాన్ అధోపహాసం. ఇక ఎప్పుడైతే అవిద్వాంసులు ఉంటారో, అజ్ఞానంలో ఉంటుంటారో, ఇక వాళ్ళకి కేవలం ఈ యొక్క శారీరక అవగాహన అంటే గర్భాధానం అంటే ఏంటో తెలియదు, గర్భంలో వారికి శారీరక ఉద్వేగాన్ని శాంతింపజేసుకోవడము అంతవరకే తెలిసినప్పుడు ఏంటంటే మిగతా అంతా విజ్ఞానం అంతా కనుమరుగైపోతుంటది. అటువంటి స్థితిలో అధోపాసం చరతి అస్య స్త్రియా సుకృతం వృంజతే. ఎప్పుడైతే అవిద్వాంసుల తోడుగా ఉన్నప్పుడు విద్వాంసులైనటువంటి వారికి సహకరిస్తే వారికి స్త్రియా సుకృతం వృంజతే, ఆమె సుఖాన్ని అనుభవిస్తుంటుంటది. ఎప్పుడైతే వారికి సహకరించినప్పుడు దుఃఖం అవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. ఏతద్ హాస్మా వై తద్ విద్వాన్ ఉద్దాలక ఆరుణి ఆహా ఏతద్ హాస్మా వై తద్ విద్వాన్ నాకో మౌద్గల్య ఆహా తద్ హాస్మా వై తద్ విద్వాన్ కుమార ఆహరిత ఆహా. ఏతద్ హాస్మ, ఇటువంటి పరిస్థితుల్లో తద్ విద్వాంసుడైనటువంటి ఉద్దాలక ఉద్దాలకు పేరు కలిగినటువంటి ఆరుని ఆహా అన్నాడు. ఏమనంటే ఏతద్ హాస్మయ వై తద్ విద్వాన్ నాకో మౌద్గల్య. ఈ విద్వాన్ అంటే విద్వాంసుడు అని అంటే గొప్పవాళ్ళు, తెలివైనటువంటి వారు. ఎవరికైతే ఈ యొక్క జీవాత్మల గురించి తెలియడం, మరియు జన్మను ఎందుకు కంటున్నాము, వీటి వల్ల ప్రయోజనం ఏంటి, పుట్టేదెవరు తెచ్చేదెవరు, ఇదంతా రహస్యం అంతా తెలిసినటువంటి వారు. అటువంటి నాక అంటే స్వర్గం. అక్కడ చెప్పబడింది కదా, ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 5వ మంత్రం. ఏన ద్యౌః ఉగ్రాః పృథివీ చ దృఢాః ఏన స్వః స్థాపితం ఏన నాకః. అందు గురించి ఆ నాకః అంటే స్వర్గం అంటే సుఖం. ఈ ప్రకరణంలో సుఖం. ఈ రకంగా అన్ని విషయాలు తెలిసినటువంటి ఈ ఇతను ఎవరు అంటే ముద్గల్ అంటే ముద్గల్ అని అంటే గొప్ప విద్వాంసుడు. అతను ఏమన్నాడంటే మౌద్గల్య ఆహా ఏతద్ హాస్మా వై తద్ విద్వాన్ కుమార
కుమార హారిత ఆహా. ఈ యొక్క కుమార హారిత, కుమార అంటే సంతానం, హారిత అంటే ఈ యొక్క సంతానాన్ని పుట్టించేటువంటి ప్రయత్నంలో ఆహా అని చెప్తున్నాడు. ఏంటంటే మైక్ బంద్ చేయండి ముని గారు. బహవో మర్యా బ్రాహ్మణాయన నిరింద్రియా విముక్రితో అస్మాల్లోకాత్ ప్రయంతి యా ఇదం అవిద్వాంసో అధోపహాసం చరంతీతి బహువా ఇదం సుప్తస్య వా జాగ్రతో వా రేతః స్కందతి. బహవో మర్యాః, బహవో అంటే ఈ యొక్క గర్భాధానం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే బహవో మర్యాః, ఎన్నో జీవాత్మలు వస్తుంటాయి. బహవ అంటే అత్యధికంగా, మరియా అంటే మరణ ధర్మం, అన్ని నశిస్తుంటాయి. దాంట్లో ఏదో ఒక్కటి మాత్రమే, ఏదైతే నెగ్గుకు వస్తుంటుంటుందో, ఏదైతే బలిష్టంగా ఉంటుంటుందో, ఏదైతే చమత్కారికంగా ఉంటుంటుంటుందో అది మాత్రమే ముందుకు వస్తుంటుంటది. ఆ ముందుకు వచ్చినటువంటి దానిని అక్కడ స్త్రీ శరీరం నుండి విడుదలై వచ్చినటువంటి అండము, ఈ యొక్క పురుష శరీరం నుండి వచ్చినటువంటి శుక్రకణాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుంటాయి. మరి పురుష శరీరం నుండి అయితే ఇన్ని జీవకణాలు వస్తున్నాయి, మరి స్త్రీ శరీరం ఒక్కటే తీసుకుపోతుంది. ఏంటంటే అండము అనేటువంటిది, స్త్రీ శరీరం నుండి విడుదలై వచ్చేటువంటి అండము అనేటువంటిది దాంట్లో ఒకరికే అవకాశం ఉంటుంటది. కాబట్టి ఒక జీవకణాన్ని తీసుకెళ్తుంటుంటది. బ్రాహ్మణాయన నిరింద్రియా. బ్రాహ్మణాయన అంటే ఎవరైతే అధ్యాత్మం పేరుతోటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిరింద్రియ విసుకృత విశిష్ట సుకృత విసుకృత. నిరింద్రియ అంటే ఈ యొక్క గర్భాధాన ప్రక్రియ వైపు వారికి ఆసక్తి ఉండదు, వారు ఇటువైపు దృష్టి పెట్టరు. అందు గురించి వారు నిరింద్రియులు అనబడుతుంటారు. విసుకృతో వారు విశిష్ట సుఖాన్ని అనుభవిస్తుంటారు. అస్మాల్ లోకాత్ ప్రయంతి, ఇక వారు విశిష్ట సుఖాన్ని అనుభవించుటకు వారు ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం విశిష్ట సుఖంతో ఉంటుంటారు. అస్మాల్ లోకాత్ ప్రయాంతి, ఎప్పుడైతే ఈ లోకం నుంచి పరలోకానికి ఎగుతుంటారో అప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే సుఖం నుంచి దివ్య సుఖం, మోక్ష సుఖాన్ని పొందడానికి వెళ్తుంటారు. ఇదం అవిద్వాన్, ఇక ఎప్పుడైతే అవిద్వాంసులు ఉంటారో, అజ్ఞానులు ఉంటుంటారో, అవిద్వాంసో అధోపాసం చరంతి, ఎప్పుడైతే ఈ యొక్క ఉపాసన అంటే ఈ యొక్క అధోపాసం అంటే గర్భధాన ప్రక్రియ ఎప్పుడైతే చేస్తుంటారో చరంతి బహువా ఇదం సుప్తస్య వా జాగ్రత్తో వా రేతః స్కందతి. వారు చేసినప్పుడు వారు మత్తులై ఉన్నా, అంటే సుప్తస్య పడుకొని ఉన్న నిద్రమత్తులోనైనా, జాగ్రత్తవా ఇక మేలుకొల్పుతో ఉన్నా కూడా రేతః స్కందతి, రేతస్సు అయితే శుక్రం అయితే బహిర్గతం అవుతుంటది. తదభి మృషేద్ అనువా మంత్రయేత యన్మే అద్య రేతః పృథివీ అస్కాంచీస్ యద్ ఓషధీః అపి అసరద్యపః. ఎప్పుడైతే తదభిమృషేద్ అను మంత్రయేత, ఎప్పుడైతే ఉద్దేశపూర్వకంగా సంతానం కలగాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా మంత్రయేత జన్మే అద్య రేతః, ఎప్పుడైతే ఈ రేతస్సు పృథివీ అస్కాన్సీత్ అని అంటే ఈ శరీరం నుండి ఎప్పుడైతే బహిర్గతమై వస్తుంటుంటుందో ఓషధమయంగా అపి అసరద్ దపహ, ఈ యొక్క శరత్ అంటే జరుపుకుంటా ఇట్లా ముందుకు వస్తుంటుంటది. అపహ అంటే తరళం,
ఇదమహం తద్ రేతః ఆదదే. ఈ విధంగా రేతస్సు శుక్రమును ఆదానం చేయడం జరుగుతుంది. పునర్ మాం అయితు ఇంద్రియం పునస్తేజ. ఇక మళ్ళీ ఆ యొక్క శరీరం నుండి ఒకసారి స్రవితమైపోయిన తర్వాత పునః మాం అయితు ఇంద్రియం, ఇక ఇంద్రియాన్ని నిగ్రహించుకొని బ్రహ్మచర్యాన్ని పాటించినట్టయితే పునః తేజ పునర్భగ, మళ్ళీ బలిష్ఠులు అవుతుంటారు, బలవంతులు అవుతుంటారు, ఆరోగ్యవంతులు అవుతుంటారు, మళ్ళీ తేజస్సును ప్రాప్తించుకుంటారు. పునః అగ్నిర్ధిష్ణ్యా యథాస్థానం కల్పంతాం. ఇంకా మళ్ళీ అదే రూపకంగా శరీరంలో తేజస్సు రాగానే మళ్ళీ శరీరంలో ఈ యొక్క ఆసక్తి అనేటువంటిది పుడుతుంటది. తద్వారా యథాస్థానం కల్పంతాం అంటే మళ్ళీ వాళ్ళు సంతానాన్ని కలగనప్పుడు మళ్ళీ ఆ రకంగా. ఇప్పుడు దయానంద సరస్వతి ఏమంటాడంటే ఒక్కసారి గర్భాధానం అయిన తర్వాత మళ్ళీ ఇక సంతానం పుట్టి 4-5 నెలల వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇద్దరు బ్రహ్మచర్యాన్ని పాటించినట్టయితే బాల బ్రహ్మచర్యంతో ఎదుగుకుంటూ వచ్చినటువంటి అంత తేజస్సు అయితే ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ తత్సమానమైనటువంటి ఆ విధమైనటువంటి అంతటి బలిష్టత, ఆరోగ్యత, పుష్టి అనేటువంటిది లభిస్తుంటది. దీనిని వేరే ప్రసంగంలో ఏమని చెప్తుంటారంటే గృహస్థ బ్రహ్మచర్యం. గృహస్థులై ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించినందువల్ల మళ్ళీ అటువంటి సంతానమే కలుగుతారు అనేటువంటిది ఆ ప్రకరణంలో చెప్పడం జరిగింది. అందుకని ఇంద్రియ నిగ్రహము అంటే మన ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఇది అనామిక అంగుష్టాభ్యాం. అనామిక అంటే నామం అంటే పేరు. నామిక అంటే పేరు గలది. అనామిక అంటే పేరు లేనటువంటిది. పేరు లేనిది అనామిక దేన్ని అంటారంటే చిటికెన వేలు పక్కనున్నటువంటి వేలును అనామిక అంటారు. అంగుష్టం అంటే బొటన వేలు. అనామిక అంగుష్టాభ్యాం ఆదాయ అంతరేణ స్తనౌ వా భ్రువౌ వా నిమ్రిజ్యాత్. ఇంకా ఈ యొక్క అనామిక అంగుష్ట ఈ 2 వేళ్ళతోటి స్తనవు అంటే మాతాజీ అనామిక అంగుష్ట అంటే ఈ 2 ఏళ్లే కదా. అదే ఆ 2 వేళ్ళతోటి అదే ఏమని చెప్తున్నా, అనామిక అంగుష్టం అని అంటే అవును, ఆ 2 వేళ్ళతోటి స్తనవు అని అంటే వక్షస్థలం ఆ యొక్క వక్షస్థలాన్ని ప్రేరేపించడం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వక్షస్థలాన్ని ప్రేరేపించడం వల్ల అక్కడ ఏంటంటే స్రావాలు స్రవిస్తుంటే, ఇప్పుడు గర్భాధానం ఇప్పుడే అవుతుంది, కానీ ఈ గర్భం ప్రతిఫలితం అయ్యే వరకు ఆ గర్భంలో పుట్టేటువంటి శిశువుకు ఈ యొక్క ఆహారం అనేటువంటి ఆ గ్రంథులను స్రవింపజేస్తే పాలు తయారవుతుంటాయి, ఆహారం తయారవుతుంటుంటది. కాబట్టి ఈ యొక్క వక్షస్థలాన్ని ఈ ప్రేరేపించాలి, దాని గ్రంథులను సక్రియం చేయాలి వేళ్ళతోటి. అనామిక వేలు మరియు అంగుష్టము అనే దాంతో. మరి ఆ 2 వేళ్ళకి ఏంటి ప్రత్యేకత అనేది నాకైతే తెలియదు.
భ్రువో అంటే మస్తిష్కం, ఈ యొక్క బ్రికుటి, అది బ్రికుటి ఏంటి అన్నది ఏమి అంటే దీనికి ఉద్దేశం ఏమై ఉంటుందంటే మరి ఇది నేను ఊహిస్తున్నటువంటిది ఏంటంటే దయానంద సరస్వతి గర్భధానంలో చెప్పండి ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క స్రావాలు స్రవితమవుతుంటాయో ముఖం దగ్గర ముఖము, ఈ యొక్క ముక్కు దగ్గర ముక్కు, కాళ్ళు, ఇదంతా శరీరం అంతా నిటారుగా ఉండాలి అనేటువంటిది దయానంద సరస్వతి చెప్పాడు. ఎందుకు అట్లా నిటారుగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ పోలియో రోగం కానీ, ఈ యొక్క మెదడు సరిగా పనిచేయకపోవడం కానీ, ఈ నోట్లోంచి చొల్లు గారడం కానీ, ఇంకా ఇవన్నీ వికృతిగా అది గూనితనంగా పుట్టడం కానీ దీనికి కారణం అదే అన్నమాట. అందు గురించి ఈ యొక్క స్రావాలు స్రవిస్తున్నప్పుడు శుక్రము సేచన చేస్తున్నప్పుడు స్త్రీని ఏమంటున్నాడంటే నిటారుగా పడుకొని ఒక బాహ్య కుంభకం తోటి ఈ యొక్క దీన్నంతా పైకి లేబట్టి ఎప్పుడైతే ఆ పురుషుని శరీరం నుండి శుక్రం వస్తుంటుంటుందో మళ్ళీ లోపలికి పీల్చుకొని లోపలే ఆపాలి ఆభ్యంతర కుంభకంగా అనేటువంటి దానికి ఇది అయి ఉండొచ్చు. అథ యద్ ఉదక ఆత్మానం, అథ యద్ ఉదకం అంటే జలం, ఆత్మానం పశ్చేత్. అందుకే దయానంద సరస్వతి కూడా ఏమని చెప్తుంటాడంటే గర్భాధానం అయిన తర్వాత కొంత తడువు ఉండి ఒక పాలు తాగమని చెప్తుంటాడు. ఆ పాలు ఏ రకంగా ఉండాలంటే వేడిగా ఉండకూడదు, మామూలుగా గోరువెచ్చగా ఉండాలి. దాంట్లో యాలకులు, కుంకుమ పువ్వు అవి కలుపుకొని వేడి చేసి చల్లార్చిన పాలను ఎంత ఇష్టం ఉంటే అంత తాగాలని చెప్తుంటాడు అనమాట. కానీ ఈ మూర్ఖత్వము, ఆధునిక మూర్ఖత్వం అనేటువంటిది టీవీ సీరియళ్లలో, సినిమాలలో ఏంటంటే గర్భాధానానికి ముందుగా పాలు తాగిపిస్తుంటారు అనమాట. గర్భాధానానికి ముందుగా పాలు తాగిపిస్తే ఏమైందంటే గర్భాధాన క్రియలో ఈ పాలు అటు కిందికి మీదికి ఊగినందువల్ల దాంతో గ్యాస్ వాయువు అవుతుంటాయి, పొట్ట నిండా గ్యాస్ చేరిపోయి పుట్టేటువంటి సంతానం వాతరోగి అవుతుంది అనమాట. నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి పుడుతుంటారు అనమాట. అది సరైనటువంటిది కాదు. దివ్యమానవ నిర్మాణము అంటే స్త్రీల అది యువతీ యువకులకు ఈ యొక్క గర్భాధాన యొక్క రహస్యము తెలియాలని చెప్పేసి అంత విడమర్చి చెప్పడం జరిగింది. అది ఇక్కడ ఎవరు లేరు, ఎవరికి అవసరం లేదంటే మరి విడిచిపెట్టుకొని ముందుకు పోదామా? చెప్పుకోవాలి అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేకుండా ప్రపంచానికి అవసరం కదా. చాలా మంది ఈ ఎపిసోడ్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. సూత్రబద్ధంగా చెప్పండి, లోతుగా డీటెయిల్ చెప్పకుండా సూత్రబద్ధంగా చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. మొత్తం వదిలేయడం అనుకోండి. అది పశ్యేత్ తద్ అభిమంత్రయేత్ మయి తేజ ఇంద్రియం యశో ద్రవిడం సుకృతమితి. ఇక ఈ విధంగా మయి నా లోపల ఈ తేజస్సు ఇంద్రియ రూపకంగా ద్రవిణం అంటే తేజస్సు. ఇప్పుడు ఏం చెప్తుంటారు అంటే భగవంతుడు ఈ యొక్క సంతానోత్పత్తి ద్వారా తన సంతానాన్ని కనాలంటే శరీరం యొక్క ఓజస్సునంతా దారబోయాల్సి వస్తుంది. అప్పుడే కానీ సంతానం పుట్టడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఆశ్రమం నడిపించాలి అంటే నడిపేటువంటి వారు, ఆశ్రమం గురుకులం నడిపేటువంటి వారు వారి విద్య, యోగ్యత, నైపుణ్యత అంతా
పిల్లలకు ధారపోస్తే, భక్తులకు వారికి ఉపదేశిస్తే వారు కూడా అటువంటి తేజస్వంతులు, జ్ఞానవంతులుగా తయారవుతుంటారు, విద్వాంసులు తయారవుతుంటారు. అందు గురించి ఆశ్రమానికి వచ్చేటప్పుడు మీ దగ్గరికి వస్తే మాకేం ప్రయోజనం? వీళ్ళు వచ్చి అంటుంటారు ఏంటంటే, మేము వస్తే మాకు పండు ఇవ్వాలి, ఇంత ఏదోటి పండు పొలమో ఏదోటి ఇవ్వాలి. అంటే గుడికి వెళ్ళితే ఆ పూజ అభిషేకం అంతా అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు అని చెప్పేసి ఆ తులసి నీళ్లు, కొబ్బరి నీళ్లు, ఈ పెరుగన్నం, దద్దోదనం, మరి ఆ పులిహోర, కొబ్బరి ముక్క, అదే ప్రసాదం అనుకుంటారు. అసలైనది వేరు. కానీ అసలైనది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇదే చేతిలో పట్టుకొని తినడం, అదే అనుకుంటున్నారు. అదే రూపంగా ఆశ్రమానికి వస్తే మాకు ఏదైనా ఇవ్వాలి అని అనుకునేటువంటి భావజాలం అది సరైనది కాదు. ఈ యొక్క పండో ఫలమో అనేది ఆశించేటువంటి వారికి పండో ఫలం అందుతుంది, కానీ అసలైన రహస్యం అందరు దూరం ఉంటారు. ఎవరైతే భౌతికంగా ఆశిస్తుంటారో వారికి ఆధ్యాత్మికంలో ప్రవేశం ఉండదు. పరమాత్ముడు భౌతికంగానే ఇస్తాడు ఫలం. భౌతికంగా ఇప్పుడు ఏమంటారంటే, ఆ గుళ్ళో పెట్టేది ఆ ప్రసాదమే అంత మంచిది అయితే వాళ్ళు పెట్టేది ఒక చెంచాడు పెడతారు. మన ఇంట్లో అయితే అదే రకంగా ఇంకా మంచిగా చేసుకుంటాం కదా, ఇష్టమైనంత తినొచ్చు కదా అట్లా. అందుకని ఈ భౌతికంగా ఆశించేటువంటి వారికి ఆధ్యాత్మికంలో గతి ఉండదు. శ్రీరహ వా ఏషా స్త్రీణాం యన్ మలోద్వాసాస్ తస్మాద్ మలోద్వాససం యశస్వినీం అభిక్రమ్యోపమంత్రయేత. శ్రీ అంటే బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యం. ఆ విధంగా ఏషా శ్రీరాం, ఈ యొక్క బుద్ధి, జ్ఞానము, ఈ సంస్కారము అనేటువంటివన్నీ ఏషా శ్రీనాం, ఇది స్త్రీలలో ఎన్ మలోద్వాసాహ తస్మాత్ మలోద్వాససం. ఇప్పుడు ఇది ఏ రకంగా అంటే మలోద్వాసం, మల విసర్జన చేస్తే ఎంతైతే తేలిగ్గా ఉంటుంటుందో ఆ విధంగా ఈ యొక్క బుద్ధి, జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు, ఈ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు తేలికగా ఉంటుంటారు. అదే ఈ యొక్క బుద్ధి, జ్ఞానం, సంస్కారాలు ఇవి లేనటువంటి వాళ్ళు ఏంటంటే బిగుసుగా ఉంటుంటారు. తెలియని అజ్ఞానంతో బిగుసుగా సంకుచిత స్వభావం కలిగి ఉంటుంటారు అన్నమాట. ఉద్వాససం యశస్విని అభిక్రమ్య, ఎవరైతే ఈ తేలిగ్గా ఉంటారో, జ్ఞానవంతులై ఉంటుంటారో అటువంటి వారికి వారి సాన్నిధ్యానికి అభిక్రమ్య, వారి దగ్గరికి చేరుకొని ఉపమంత్ర ఏత, వారితోటి ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క రహస్యాన్ని ఇవి తెలుసుకోవాలి. అందుకే విద్వాంసుల సాంగత్యానికి వెళ్తే జ్ఞానం గురించి వెళ్ళాలి కానీ భౌతిక ద్రవ్యం గురించి వెళ్ళకూడదు. భౌతిక ద్రవ్యం మనం అంతకంటే ఎక్కువ సంపాదించుకుంటాం కదా, ఆ వాళ్ళ దగ్గర వచ్చిందైతే ఎవరో ఏదో మాకు మంచి జరగాలి, మా కష్టాలు పోవాలి, బాధలు పోవాలి అనేటువంటి భావజాలంతో ఇచ్చినటువంటి ద్రవ్యం ఈ ఆశ్రమంలో వారి దగ్గర ఉండేటువంటిది. ఇక మనం సంపాదించుకునేది నేను నా ఇష్టం అనేటువంటి దాంతో మనం సంపాదించుకునేటువంటిది దానికి గొప్పగా ఉంటుంటాయి. విద్వాంసుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ భౌతికం, అందుకే విద్వాంసుల దగ్గరికి వెళ్ళినప్పుడు తిన్నరా, పన్నరా, మా ఆరోగ్యం బాగుందా, ఇవి కాదు అడగాల్సినటువంటి. ఆత్మ అంటే ఏంటిది, దుఃఖం అంటే ఏంటిది, దుఃఖం నుంచి ఎలా తరించాలి, మోక్షం అంటే ఏంటిది, పరమాత్మ సంయోగం అంటే ఏంటిది, సాధన ఎలా చేయాలి, ఈ రహస్యాలు అడగాలి. అప్పుడు విద్వాంసుని యొక్క విద్వత్త, మన యొక్క తాపత్రయం, దానికి సమాధానం లభించడం వల్ల మన ఆత్మ పురోగతి జరుగుతుంటది, ఆత్మ ఉన్నతి జరుగుతూ ఉంటుంటది. తద్వారా మన జన్మం అనేటువంటిది తరించిపోతుంటది అన్నమాట. యా చేద్ అస్మై నా దధ్యాత్ కామం, ఎప్పుడైతే సా ఆ యొక్క స్త్రీ చ
చేద్ అస్మై, అస్మై అంటే ఈ యొక్క ఉద్దేశం గురించి, జ్ఞానం యొక్క ఉద్దేశం గురించి, దద్యాత్ కామం, తన కామం అనే, కామం అంటే కోరిక అనేటువంటి, ఇది నేను కంటే గొప్ప పురుషుణ్ణి కనాలి, గొప్ప సంతానాన్ని కనాలి. రాముడు, కృష్ణుడు, దయానంద సరస్వతి, ఈ సీత, సావిత్రి లాంటి గొప్ప గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వారిని కనాలి అనేటువంటి భావజాలం కలిగి ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో, ఈనాం అవక్రీణీయాత్, అవక్రీణీయాత్, అవక్రి, వక్రీ అంటే, వక్రీ అంటే తేడా మేడగా, అవక్రి అంటే నా వక్రి, అవక్రి, అవక్రి అంటే తేడా మేడ లేకుండా, అంటే సూటిగా. సా చేద్ అస్మై నైవ దధ్యాత్, ఇంకా ఎప్పుడైతే ఇటువంటి ముక్కు సూటితనంతో ఎప్పుడైతే ఈ భావజాలాన్ని మనం ఉత్తమ గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి స్వభావాన్ని ఎప్పుడైతే ఉపదేశించకుండా ఉంటుంటారో, అప్పుడు సమాజం అనేటువంటిది తప్పుదో పట్టిపోతుంటది. అందు గురించి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఏనాం యష్ట్యావా పాణిన వా ఉపహత్య అతి క్రామేది ఇంద్రియేణ తే యశస యశ ఆదద ఇత్యయశ ఏవ భవతి. ఇక ఎప్పుడైతే ఏనాం ఈ యొక్క ఈ స్త్రీలకు యష్ట్యావా పానిన అడిగినప్పుడే కానీ, లేక పానిన చేతి ద్వారా కూడా కానీ, ఉపహత్య అతిక్రామేతి, ఇక వచ్చినటువంటి వాటన్నింటినీ ఏదైతే సమంజసం కాదో వాటన్నింటినీ లెక్క చేయకుండా ఉండి, అతిక్రామ ఇంద్రియేన చ యశసేన, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఏవైనా సరే వాటిని లెక్క చేయకుండా తన ఉద్దేశం నెరవేరాలి. ఇప్పుడు అక్కడ వేదమంత్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆస్యై బ్రాహ్మణైర్ స్రవంతీరవీరగ్ని, అవీరగ్ని, వీరపుత్రులు, ఆ వీరపుత్రుల యొక్క అగ్నిని, అంటే తాను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, అవీరులు అంటే నిమ్న స్తరమైనటువంటి భావజాలం కలిగినటువంటి వారు, పురుషార్థహీనులు వచ్చినట్టయితే ఆ యొక్క జీవాత్మలను లెక్క చేయక, గర్భమును ఎదగనివ్వక, గర్భస్రావం గావింపజేసేటువంటిది. అదే గొప్ప సంతానం, గొప్ప భావజాలం కలిగినటువంటి వారు, ఉత్తమ విద్వాంసులైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి జీవాత్మలు కనుక వచ్చినట్టయితే ప్రాణప్రదంగా కాపాడి సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసేటువంటి వారు అనేటువంటిది అభిప్రాయం. సమయం నాస్తి, సమయం అయిపోతుంది. ఇది ఒక్కటి ఉత్పాదం. ఓ ఆచార్య, ఇది 6వ బ్రాహ్మణంలో ఎన్నోది సంపుటం? ఇప్పుడు 6వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 8వది నడుస్తుంది. 6వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. ఈ యొక్క అభిప్రాయం ఏంటంటే, ఒక్కొక్క సందర్భంలో ఇదైతే అధ్యానమునైతే లెక్క చేయకుండా ఉండడం. ఇక్కడ సత్యవ్రత సిద్ధాంతాల ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ స్త్రీ పురుషునికి సహకరించకపోతే ఎష్ట్య అంటే కర్రతోటి కానీ చేతితోటి కానీ తాడన చేయమని చెప్పేసి, అది దారికి తెచ్చుకోవాలి, బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పేది సమయం అయిపోతుంది కాబట్టి మనం మునిజీ. ధన్యవాదాలు ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారు, జ్ఞానగంగా సత్సంగం లోపల మనకు బృహదారణ్యకోపనిషత్తు 6వ బ్రాహ్మణము, 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణంలో 12వది ఆచార్య 8వది 8వ సంపుటంలో ఉన్నాము. దాంట్లో విశేషంగా ఏంటంటే, ఆత్మ ఏ విధంగా
జన్మిస్తుంది తల్లి గర్భము నుండి. ఈ స్త్రీ పురుషులు ఏ విధంగా వారి మనసత్వాలు ఉండాలి, ఆత్మ రావడానికి ఆత్మ శ్రేష్టమైన ఆత్మను ఏ విధంగా వారు అధ్యస్తారనేటువంటి భావన లోతుగా అర్థం చేపిస్తున్నాడు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరము చక్కగా కూర్చొని. మునిజి గారు కొత్త వాళ్ళది ఉంది ఈరోజు, కొత్త వాళ్ళది, కొత్త బ్యాచా? అవును. ఎవరు వాళ్ళు? వారి పేరు చెప్పండి మరి.